వైసీపీ అధినేత జగన్ కు శవరాజకీయాలు అలవాటేనని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల పరామర్శ పేరుతో జగన్ బల ప్రదర్శన చేశారని విమర్శించారు. విశాఖలో జగన్ పర్యటన శవాలపై పేలాలు ఏరుకునేలా ఉందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. గతంలో మత్స్యకారులు ఎంతో మంది చనిపోయినా జగన్ కనీసం స్పందించలేదన్నారు. 217 జీవో ద్వారా మత్స్యకార సొసైటీలు రద్దు చేశారని గుర్తు చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి కేసు దృష్టి మరల్చేందుకే మత్స్యకారుల పరామర్శ పేరుతో జగన్ నాటకమాడారని ఎంపీ శ్రీ భరత్ విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు. విశాఖలో వైసీపీ నాయకులు బల ప్రదర్శన చేశారే తప్ప మత్స్యకారులపై మానవత్వం చూపలేదని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ విమర్శించారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మృతుల కుటుంబాలను 10 రోజుల తర్వాత నింపాదిగా పరామర్శించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఫిఫర్మేషన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ మండిపడ్డారు. వాస్తవాల ఆధారంగా కాకుండా శవాల మీద పేలాలు ఎరుకున్నారనో ఏదో అంటా ఉంటాం. అదే విధానంలో ఒక సంఘటన జరిగితే సంఘటన విశ్లేషించి ప్రభుత్వానికి సూచనలు చేయాల్సిన ఒక బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే తీరు చూస్తుంటే అత్యంత దిగజారుడు విధానంగా కనపడుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. మత్స్యకారుల గురించి ఈయన మాట్లాడతామంటే తన 5 సంవత్సరాల పరిపాలన గురించి మర్చిపోయి మాట్లాడతారేమో అని చెప్పేసి కూడా అనుమానం వస్తాం. తాను అధికారంలో ఉన్నప్పుడు జియో నెంబర్ 217 ద్వారా దాదాపు 25,000 మత్స్యకార సొసైటీలు రద్దు చేసి వాటిని కార్పొరేట్స్ కి అప్పచెప్పి వాళ్ళ జేబులు నింపుదామని ప్రయత్నం చేసిన విషయాన్ని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారుల గురించి మాట్లాడే హక్కు ఉందని చెప్పేసి మనం చేస్తాం. మత్స్యకారులు అంటే అంత ప్రేమ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంటే 5 ఏళ్లు వాళ్ళ పాలనలో 63 మంది మత్స్యకారులు తప్పిపోయి వాళ్ళకి మేము 5 లక్షలను అనౌన్స్ చేసి ఆ 5 లక్షలు కూడా 5 ఏళ్లు ఇవ్వకుండా ఉంటే 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63 కుటుంబాలకి డెత్ సర్టిఫికేట్స్ వెంటనే ఇప్పించి 5 లక్షల చొప్పున 3,15,00,000 ఈ మత్స్యకార కుటుంబాలందరికీ ఈ ప్రభుత్వం అందజేసింది. ఇంకో ఇన్సిడెంట్ ఏంటి అంటే ఇంచుమించు 45 బోట్లు కాలిపోతే వాళ్ళని పరామర్శించడానికి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి రాలేదు. డబ్బులు కూడా మేము ప్రెషర్ పెట్టి మేము అనౌన్స్ చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం స్పందించింది. అంటే దీని అర్థం ఏంటి? అన్ని పొలిటికల్ కోణంలో చూడటం, హ్యుమానిటేరియన్ ఎఫర్ట్స్ చేయకపోవడం. ఇవాళ మీరు చేసే ఈ దొంగ ఎడుపుల మీద ఎవరు స్పందించడం నా బలమైన నమ్మకం.